విద్యార్థులారా, నిజానికి ఇది ఒక కల్చరల్ షాక్ లాగుంది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. ఓకే, అన్ని కన్విన్సింగ్ ఆన్సర్స్ ఉన్నాయి. నేను వచ్చే ముందే చెప్పాను, నేను రాను అని చెప్పాను మధుకి. ఎందుకు అన్నారు అంటే, మీరు స్టూడెంట్ అటెండెన్స్ మాట్లాడతారు, మీకు ఒక విజన్ లేదు అని చెప్పాను. మధుకి, ఉదయ్కి, వాళ్ళందరికీ చెప్పారు. ఎందుకు లేదంటే, ఫండమెంటల్గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే, నాట్ విత్ అస్, విత్ ఆల్ సొసైటీ మెంబర్స్. ఏముందనంటే, సొసైటీ పోస్ట్ ట్రూత్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. పోస్ట్ ట్రూత్ వరల్డ్. ఓకే, ఇంకా మీరు ఈ మధ్య ఒక బుక్ వచ్చింది, ది నెక్సెస్ అనే బుక్. ఆయన ఏం రాశాడంటే, హ్యూమానిటీ ఎండ్ అవుతుందని రాశాడు. ఎస్టర్డే ఐ అటెండెడ్ ఏ సీరియస్ మీటింగ్, వెదర్ కాన్షియస్నెస్ అనేది ఉంటుందా లేకపోతే ఏఐ టేక్ ఓవర్ చేస్తా అని. నేను ఇంకా ఆ షాక్లో నుంచి బయటకు రాలేదు, బట్ మళ్ళీ ఒక షాక్ ఇచ్చారు మీరు. ఇక్కడ ఏంటంటే, అంశాల పరంగా చర్చించాలి. ఫస్ట్ అటెండెన్స్కి ఈ డిమాండ్లకు సంబంధం లేదు. ఓకే, సో స్టూడెంట్గా మీరు ఖచ్చితంగా అటెండెన్స్ అంటే ఉండాలి రూల్ ప్రకారం. టీచర్ కూడా క్వాలిటీ టీచింగ్ చెప్పాలి. ₹1,00,000 ₹2,00,000 తీసుకొని మినిమం స్టాండర్డ్ కూడా బోధించకపోతే అది ఇంజస్టిస్. టీచర్ రెస్పాన్సిబిలిటీ కాదు, టీచర్ కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. హాస్టల్లో ఫుడ్ మెస్ అంటే నేను కూడా చాలా రోజులు హాస్టల్లో ఉన్నా, అది వర్ణనాతీతం. ఎందుకు జరుగుతుందో మన అందరికీ తెలుసు, బట్ వీ వోంట్ టాక్. అది చాలా విచిత్రం అనిపిస్తుంది. నేను ఎందుకు మాట్లాడలేదా నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు, కానీ నేను ఒకటే డిసైడ్ అయిన ఆ టైంలో. ఎందుకంటే నేను వచ్చిన పరిస్థితి వేరు. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఎర్న్ నాలెడ్జ్ తీసుకొని వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా సాధించవచ్చు. అందుకే నేను ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాను. నేను ఫుడ్ విషయంలో కానీ, నేను ఎంఫిల్ ఫస్ట్ ర్యాంకరు, నా ఎంఫిల్ కోర్స్ అయిపోయే వరకు కూడా నాకు రూమ్ ఇవ్వలే. నేను వేరే రూమ్లో ఉండి, అంటే వేరే ఫ్రెండ్స్ రూమ్లో ఉండి, అంటే కాలేజీకి వచ్చేవాడిని లేకపోతే లైబ్రరీకి పోయేవాడిని. నన్ను చాలా హ్యూమిలియేట్ చేసేవాళ్ళు. నువ్వు ఫస్ట్ ర్యాంకర్వి, నీకు రూమ్ ఇవ్వలేదు, అక్కడ పోయి కింద పడుకుంటున్నావు, కనీసం బెడ్ మీద కూడా వండుకుంటలేవని. నేను అనేవాడిని, ఇది నా డిస్కషన్ కాదు, నాకు ఏదో ఒక షెల్టర్ ఉంది, ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అంటారు, అరే నువ్వే కరెక్ట్ మేమే రాంగ్ అని అంటారు. ఎందుకు అంటే సిస్టంలో కొండ, ప్లీజ్ వెల్కమ్ టు డాష్. ఇప్పుడు కానీ సిస్టంలో 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి ఇండివిజువల్గా ఎదగచ్చు, కలెక్టివ్గా ఎదగచ్చు. సరే, ఇండివిజువల్గా కరెక్టా లేకపోతే కలెక్టివ్గా ఎదగడం కరెక్టా అంటే, కలెక్టివ్గా ఎదిగినప్పుడే చాలా బాగుంటుంది. ఇండివిజువల్గా ఎదిగితే ఒకరు ఇద్దరు ఎక్కడో ఎక్సెప్షన్స్ ఎదుగుతారు, అది రేర్ క్వాలిటీ. అయితే ఇక్కడ మన దగ్గర సిస్టమిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ బడ్జెట్ని కనుక చూస్తే ఎవ్రీ డే 365 కోట్ల అప్పు చేస్తుంది. ఇంకో రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి అవర్కి ఒక 12 crores అప్పు చేస్తుంది. సో ఇంత అప్పు వచ్చినప్పుడు రిక్రూట్మెంట్లు లేకపోతే పబ్లిక్ ఎంప్లాయ్మెంటు అనేది పెద్ద క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, బయట ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా వస్తున్నాయి. సో వాటిల్లో పొలిటికల్ లీడర్స్కి ఉండే బెనిఫిట్ మనకు తెలుసు. సో దానికోసం ఏం చేస్తారంటే, పబ్లిక్ యూనివర్సిటీలను క్లోజ్ చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో దాదాపు 20 యూనివర్సిటీలు లాక్కున్నాయి. కొన్ని అయితే బ్రాంచీలు, ఇప్పుడు మీకు విఐటి ఒక వెల్లూరులో ఉండే, ఇప్పుడు విఐటి 4-5 బ్రాంచ్లు ఉంది. హిందూలో హాఫ్ పేజ్ అడ్వర్టైజ్ చేస్తుంది. మరి ఉస్మాన్ యూనివర్సిటీ హాఫ్ పేజీలో అడ్వర్టైజ్ చేసే ఎబిలిటీ ఉందా? ఎందుకు లేదు అంటే, ఈ 108 సంవత్సరాల్లో యూనివర్సిటీ సెల్ఫ్ సస్టైనబిలిటీని అటైన్ చేసేది ఉండే, మనంతటా మనమే బతికే పరిస్థితికి వచ్చేది ఉండే. కానీ వాళ్ళ వెస్టర్న్ యూనివర్సిటీలు, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలు వాళ్ళ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకుండా వాళ్ళే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారు. పీజీ స్టూడెంట్స్ అందరికి కూడా స్కాలర్షిప్ ఇచ్చి చదివిపించే పరిస్థితి ఉంది. నేను యూఎస్లో టెక్సాస్ యూనివర్సిటీలో ఉంటే, ఏ మూల కూర్చున్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మనల్ని పికప్ చేసుకునే వెహికల్ వస్తుంది. ఏ మూల కూర్చున్నా జస్ట్ ఒక ఫోన్ చేస్తే వచ్చే. ఎందుకు అంత సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంది అంటే, సో దే హ్యావ్ ఎ విజన్. మనకు విజన్ లేదు. ఎవరు వచ్చినా కూడా ఏదో 4 రోజులు పొజిషన్ ఎంజాయ్ చేయాలా, వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ ఇవ్వదు, ఇక్కడ స్టూడెంట్స్ రారు, అన్నీ ఇట్లే ఒక నెగటివ్ ఒపీనియన్తో ఉన్నారు. కానీ ఇట్లా ఉంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా అన్నీ షట్ డౌన్ అవుతాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మనం ఇండివిజువల్గా ఎఫర్ట్ ఉండాలి. ఇండివిజువల్ ఎఫర్ట్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే కోసం లేకపోతే
ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. రెండోది ఏంటంటే మీరు టీచర్లను కూడా చాలా సీరియస్గా రిక్వెస్ట్ చేయండి. సార్ వీ హ్యావ్ సమ్ పర్పస్, మేము ఒక పర్పస్ తోటే ఎడ్యుకేషన్ కోసం వచ్చినాం. ప్రపంచంలో నేను చాలాసార్లు చెప్తాను, 2 ఓయూలు ఉన్నాయంట. ఒకటి ఆక్స్ఫర్డ్, రెండోది ఉస్మానియా. 2 ఓయూలు ఇన్సిడెంటల్గా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏమో ప్రపంచానికి ఎకనామిక్ మోడల్స్ ఇచ్చి ఒక వినూతనమైన డెవలప్మెంట్ తీసుకొస్తే, మన యూనివర్సిటీకి ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది, సోషల్ జస్టిస్ ఉంది. మనం ఎంతసేపు కూడా రోడ్ల మీద ఫైట్లు చేయడం, లేకపోతే ఉద్యమాలు చేయడం, రాజకీయం చేయడం. అఫ్కోర్స్ కొంతమంది విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయం చేయాల్సిందే, రాజకీయ డొమైన్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్తేందంటే, ఇప్పుడున్న పొలిటికల్ లీడర్ల దగ్గరికి మీరు కానీ, లేకపోతే మీ పిల్లలు కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరినన్నా ట్యూషన్కి పంపిస్తారా? మీరు ఒక ట్యూషన్కి ఎవరన్నా పోతారా? ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి పోలేరు, ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళ ఎబిలిటీ ఏందనేది. కానీ దే ఆర్ రూలింగ్ అస్. ఎందుకు రూల్ చేస్తున్నారంటే, ఇక్కడున్న మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి వర్గం కావచ్చు, ఏం చేస్తున్నారంటే ఇది మనకెందుకులే అని వదిలిస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా లింగ్డో కమిటీ ఎలా అయితే స్టూడెంట్ ఎలక్షన్లు జరిగినాయో ఆ విధంగా జరిగే ప్రెజర్ను మీరు గవర్నమెంట్ మీద తీసుకురావాలి. ఒక లింగ్డో అనే కమిటీ వేసింది గవర్నమెంట్. ఆ కమిటీ ఎట్లా రికమెండ్ చేసిందో, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యూలో ఎలా ఎలక్షన్స్ జరుగుతున్నాయో అలా ఇక్కడ ఎలక్షన్స్ జరగాల. జరిగినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఎన్నుకున్న స్టూడెంట్ లీడర్ ఈజ్ బికమింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఏ క్యాబినెట్ మినిస్టర్. ఒక క్యాబినెట్ మినిస్టర్ మాట్లాడితే ఎంత సాంచిటీ, ఎంత వ్యాలిడిటీ, ఎంత క్రెడిబిలిటీ సొసైటీలో ఉంటుందో అంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇట్లాంటి దాన్ని మనం మాట్లాడతాం కాబట్టి ఏం చేశారంటే స్టూడెంట్ ఎలక్షన్స్ రద్దు చేశారు. మీకు ఇంకో విషయం చెప్తే ఏంటంటే, స్టూడెంట్ ఎలక్షన్లో రద్దు చేయలే. టీచర్స్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే రైట్ ఉంది అక్రాస్ ఆల్ యూనివర్సిటీస్. కానీ ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో లేదు. ఇదిని కూడా రద్దు చేశారు. ఎందుకు చేశారంటే, ఇక్కడ సోషల్ జస్టిస్ వాయిస్ తరతరాలుగా వందే మాతర ఉద్యమం నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాయిస్ బయటకు వస్తే చాలా ప్రమాదం. కాబట్టి దీన్ని షట్ డౌన్ చేశారు. సో కాబట్టి మీరు రైటింగ్ ద్వారా లేకపోతే ప్రోపగేషన్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఫస్ట్ స్టూడెంట్ ఎలక్షన్స్ ఆన్ ఫార్ విత్ అదర్ యూనివర్సిటీస్ లాగా చెయ్యాలనే డిమాండ్ను ఖచ్చితంగా వేయాలి. ఇది చేసినప్పుడు ఒరిజినల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాం, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నేను ఒక పీజీ సాధించిన, ఒక పిహెచ్డి సాధించిన, లేకపోతే ఒక జాబ్ సాధించిన, ఈ ఐడెంటిటీ క్రైసిస్లో పడకండి. ఎందుకంటే ఒక లాంగ్ రన్లో ఏ ఐడెంటిటీ కూడా నిలబడదు, అన్నీ షాలో అయిపోతాయి. మీకు తెలుసు కదా, బ్లాక్ హోల్ థియరీ ఏంటంటే, బ్లాక్ హోల్ ఓన్లీ 1 రూపీ కాయిన్ అంత స్మాల్ ఉంటుంది, బట్ ఇట్ విల్ షాలో ఎంటైర్ యూనివర్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ స్టూడెంట్ ఎలక్షన్స్ కోసం మాట్లాడండి. రెండోది ఏంటంటే, ఇక స్కాలర్షిప్స్. మన మిత్రుడు ఇందాక మాట్లాడాడు చూడు, నేను కలిసి చాలాసార్లు మీరు నా ఊబర్ కానీ లేకపోతే ఓలా ర్యాపిడ్ కానీ చూస్తే, నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడికి వెళ్ళా అంటే ఓలాలో హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత మన మ్యాథ్సప్ ట్యాంకు, స్కాలర్షిప్స్ కోసం పోయి ఊకే రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే ఆయన నన్ను ఒక మోరల్గా క్వశ్చన్ అడిగాడు, సార్ గవర్నమెంట్ ఆల్రెడీ మాకు శాంక్షన్ చేసింది కదా డబ్బులు, మా మీద ట్రస్ట్ కన్నా మీకు గవర్నమెంట్ మీద ఎక్కువ ఉంటుంది కదా, గవర్నమెంట్ శాంక్షన్ చేసినాక కూడా మాకు టీసీలకు డబ్బులు ఎందుకు గట్టిపించుకుంటున్నారండి నేను వైస్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు. నిజంగా జెన్యూన్ క్వశ్చనే, నాకు రిలవెంట్ అనిపించింది. ఆయనను కూడా తీసుకొని వెళ్ళా, ఇందాక ఉండేనా, ఇందాక మాట్లాడి చూడు. చాలాసార్లు 2-3 స్టూడెంట్స్ కలిసి అక్కడికి వెళ్తే వాళ్ళొక ఆర్డర్ కూడా ఇచ్చారు. సో బహుశా స్కాలర్షిప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. కానీ ఇంకా ఖచ్చితంగా యూనివర్సిటీ రన్ కావాలంటే ఎవ్రీ మంత్ మనం ఒక 20 to 25 lakhs బెస్కే ఖర్చు పెడుతుంది. సో ఇది కార్పస్ మన ఆర్ట్స్ కాలేజ్లో ఎక్కువ ఏం లేదు, ఒక 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇక 2-3 సంవత్సరాలలో మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మనం గవర్నమెంట్ను ఖచ్చితంగా పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వాలని మనం అందరం కోరుదాం, రిక్వెస్ట్ చేయాలి, నెగోషియేట్ చేయాలి, డిమాండ్ కూడా చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే రెగ్యులర్ ప్రొఫెసర్స్. నిజంగా కూడా ఇది ఇప్పుడు మీకు పీజీ స్టూడెంట్స్కు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మీ క్లాస్లో మీకు క్లాస్కు తగ్గట్టు ఎవరో ఒక టీచర్ ఉంటారు. ఓకే, మీకు రీసెంట్గా ఒక హైయర్ ఎడ్యుకేషన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందనంటే, ఎట్ 1 hour ఒక టైం తీసుకుంటే ఆ టైంకు ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి అని అడిగారు. సో అండ్ సో నంబర్ అని చెప్పారు. ఆ నంబర్కి ఏదో ఒక టీచర్ ఉండడా అంటే ఖచ్చితంగా ఏదో ఒక టీచర్ టైం టేబుల్ ప్రకారం ఉంటాడు, వెళ్ళాల్సిందే. అట్లా ఉన్నప్పుడు మీకు రెగ్యులర్ టీచర్ ఉంటుంది, పార్ట్ టైం టీచర్ ఉంటుంది, కాంట్రాక్ట్ టీచర్ ఉంటుంది. టీచర్ ఇస్ టీచర్ కదా అంటున్నాం. చాలా మందికి తెలియంది ఏంటంటే, మీ పీజీ తర్వాత మీరు పిహెచ్డీకి వచ్చారనుకోండి,
గైడ్షిప్స్ దొరకవు. ఇప్పుడు ఉస్మాన్ సిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సోషాలజీ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఒకప్పుడు ఎన్ఐఆర్డి, సెస్, సిఎస్డి అక్కడ పనిచేసే ప్రొఫెసర్లకు కూడా గైడ్షిప్ ఇచ్చేవాళ్ళు. సో దాంతో సంహౌ యూనివర్సిటీ మేనేజ్ చేసేది. బట్ ఇప్పుడు వాటికి కూడా అంటే కట్ చేశారు. ఉస్మాన్ సిటీలో ఉన్న ప్రొఫెసర్స్కి మాత్రమే పిహెచ్డి సీట్లు ఇవ్వాలంటే 4 సీట్లు ఉన్నాయి. 4లో ఆల్రెడీ 2 రిక్రూట్ అయిపోయారు, 2 సీట్లు ఉన్నాయి. కానీ నెట్ పాస్ అయిన వాళ్ళు డాటా తెస్తే 12 to 14 మెంబర్స్. వీళ్ళు ఎక్కడికి పోవాలి అంటే యూనివర్సిటీ ఇక్కడ క్లోజ్ అవుతున్నట్టే కదా. పీజీ లెవెల్లో నడుస్తుంది, ఓకే, వీ అప్రిషియేట్. బట్ పిహెచ్డి లెవెల్, రీసెర్చ్ లెవెల్కి వచ్చేసరికి క్లోజ్ అవుతుంది. మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్. యూనివర్సిటీలో 2 ప్రాసెసెస్ ఉంటాయి, ఒకటి టీచింగ్ అండ్ లెర్నింగ్, 2 రీసెర్చ్. రీసెర్చ్ లేకుంటే యూనివర్సిటీకి వాల్యూ ఉండదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టేట్ రన్ యూనివర్సిటీస్ ఆర్ ఫేసింగ్ దిస్ క్రైసిస్. మన సైటేషన్ ఇండెక్స్లో కానీ, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో కానీ, పేటెంట్స్లో కానీ చాలా తక్కువ. అందుకే ఫండ్ రావట్లే. నిజంగా క్వాలిటీ రీసెర్చ్ చేస్తే ఫండ్ చాలా అద్భుతంగా వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనకు అలాంటి ట్రైనింగ్ లేదు, ట్రెడిషన్ కూడా లేదు. కాబట్టి మనం చాలా క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం. ఈ విషయాలను నిజంగా కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ టీచర్స్, పెండింగ్ స్కాలర్షిప్స్, స్టూడెంట్ సెలక్షన్స్, ఈ 3 కనుక ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యూనివర్సిటీలో రికన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ది ఒరిజినల్ రికన్స్ట్రక్షన్. ఇంకా మనం రికన్స్ట్రక్షన్ అని కూడా అనొద్దు, నియో కన్స్ట్రక్షన్ అనాలి. ఓకే, బట్ థియరిటికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉండొచ్చు. అట్లీస్ట్ రియల్ రీకన్స్ట్రక్షన్ కావాలంటే మనం ఖచ్చితంగా ఈ 3 డిమాండ్లను గవర్నమెంట్ ముందు, సివిల్ సొసైటీ ముందు పెట్టాలి. నిజంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్న విద్యార్థులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ అనంట.